దిస్ ఈజ్ పీసీసీ అకాడమీ ఫ్రమ్ వైజాగ్. చాలా వరకు మైక్రోస్కోపీని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాగే లో బడ్జెట్ మైక్రోస్కోపీ, హయ్యర్ బడ్జెట్ ఉన్న మైక్రోస్కోపీకి రెండింటికి వ్యత్యాసాలు ఏంటి, ఏది మనకి బెస్ట్ క్వాలిటీగా అనిపిస్తుంది అని మనం చూసుకుంటే, ఇప్పుడు నేను లో బడ్జెట్ మైక్రోస్కోపీ చూపిస్తాను, అలాగే హయ్యర్ బడ్జెట్ ఉన్న మైక్రోస్కోపీ చూపిస్తాను. రెండింటిని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఎస్టోపీ మైక్రోస్కోపీ. మీరు ఇక్కడ నేమ్ చూడొచ్చు, ఎస్టోపీ మైక్రోస్కోపీ, SZMN మైక్రోస్కోపీ. ఇది 45x. అంటే ఇక్కడ చూడొచ్చు మనము ఈ రోలర్ ఉంది కదా, ఇక్కడ మీరు గమనిస్తే కనుక 45x వరకు ఉంటుంది. ఇక్కడ 4.5x ఉంది కదా, ఇక్కడ 45x వరకు ఉంటుంది. ఇదేంటంటే మనం జూమ్ చేసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ ఫిలిం చూడొచ్చు. ఇక్కడ నేను రియలైఫ్ కెమెరా యాడ్ చేయటం జరిగింది. ఇక్కడ రియలైఫ్ కంపెనీ యొక్క కెమెరాని యాడ్ చేశాను. దానివల్ల మీకు డిస్ప్లేలో కనెక్టింగ్ చేసుకోవడానికి, LED, LCD మానిటర్లలో కనెక్టింగ్ చేసుకోవడానికి, అలాగే టీవీలో కనెక్టింగ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కెమెరా అండి, ఇది మైక్రోస్కోపిక్ కెమెరా. ఇక్కడ యాక్చువల్గా మనము PCBని సెట్ చేసాము. ఇందులో ఏంటంటే చాలా వరకు ఇది జూమ్ ఎలా చేసుకోవాలన్నది వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, జూమ్ మనం పెంచుకునే కొద్దీ ఇక్కడ మనము మైక్రోస్కోపీని అప్ చేసుకోవాలండి. మైక్రోస్కోపీని అప్ చేసుకుంటేనే మనకి క్లారిటీ అన్నది పెరుగుతుంది. అదే జూమ్ డౌన్ చేసామనుకోండి, మైక్రోస్కోపిక్ జూమ్ కూడా ఇక్కడ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్కి వస్తే కనుక ఇవి చూడండి, ఇది ఎప్పుడూను డౌన్ అండ్ అప్. ఎప్పుడైతే మనం జూమ్ చేసుకుంటున్నామో అప్పుడు అప్ చేసుకోవాలి, ఎప్పుడైతే జూమ్ అవుట్ చేస్తున్నామో అప్పుడు డౌన్ చేసుకోవాలి. ఇది డౌన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ జూమ్ అయిపోయింది కదా, డౌన్ చేసామనుకోండి మనకి కావాల్సిన క్లారిటీ రాలేదు అనుకున్నప్పుడు మనం అప్ చేసుకోవాలి. అప్ చేసుకుంటే మీకు మళ్ళీ అగైన్ క్లారిటీ కనపడుతుంది. అదే ఇన్కేసు ఇది జూమ్ చేసుకున్నారనుకోండి, చూడండి మళ్ళీ అగైన్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు అగైన్ అప్ చేయటం వల్ల మీకు క్లారిటీ అన్నది క్లియర్గా కనపడుతుంది. చాలా వరకు కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఇది జూమ్ చేస్తే ఇది అప్ చేసుకోవాలి, ఇది జూమ్ డౌన్ చేస్తే ఇది జూమ్ డౌన్ చేసుకోవాలి. అంటే ఇది అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఇది జూమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో వచ్చేసి లెన్సెస్ ఉంటాయి. ఇక్కడ 10x లెన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఎక్స్ట్రాగా 7x లెన్స్ అనేది మాన్యువల్గా యాడ్ చేసుకుంటాం. అలాగే ఈ లైట్ వచ్చేసి చాలా వరకు చాలా డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. ఇది అనేది క్వాలిటీ పెంచుకోవడానికి, లైటింగ్ అనేది హెవీగా కావడానికి మనము యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో రకరకాల లైట్స్ దొరుకుతాయి. మనకి ఏది కంపాటబిలిటీ ఉంటే ఆ లైట్ చెక్ చేసుకొని మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి వాల్ అండి. ఇది ఏంటంటే కనుక చాలా వరకు ఏంటంటే డౌన్ కాకుండా స్టెబిలిటీ ఉండటం కోసం ఉపయోగపడుతుంది మనకి. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఎటువైపు కదలనీయకుండా ఫిట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, మనం ఇది లూజ్ చేస్తేనే కానీ ఇది రాదు. ఇక్కడ చూడండి, ఇలా లూజ్ చేసి ఇక్కడ పెట్టేసాము. ఇక్కడ టైట్ చేసామనుకోండి, చూడండి ఇంకా టైట్ చేస్తే అటువైపుకి వెళ్ళదండి, ఎంతసేపు ఉన్నాను. ఇప్పుడు అదే ఇన్కేస్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న వాల్ అనేది లూజ్ చేసామనుకోండి, ఇప్పుడు లూజ్ చేశాను, ఇప్పుడు చూడండి మనకి ఎటువైపు కావాలంటే అటువైపుకి టర్నింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమము మనము బూమ్ స్టాండ్ ఉన్న మైక్రోస్కోపీ యూజ్ చేయడం వేరు, ఇది నార్మల్ స్టాండ్ ఉన్న మైక్రోస్కోపీ యూజ్ చేయడం వేరు. చాలామంది బూమ్ స్టాండ్ ఎందుకు కొంటారంటే ఏదైనా వర్క్ అయిపోగానే ఇలా సైడ్కి ఫ్లిప్పింగ్ చేయడం కోసం వినియోగిస్తారు. ఇది కూడా అలాగే వాడుకోవచ్చు. కాకపోతే బట్ ఏంటంటే ఈ సెంటర్ అన్నది ఇది ఫోల్డింగ్, అంటే ఇది మైక్రోస్కోపీ ఇక్కడ లూజ్ ఉంది కదా, కిందికి అన్నది పడిపోకుండా ఉండటం కోసం ఇది సెంటర్లో అగైన్ ఒక వాల్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని యాడ్ చేయడం వల్ల మనకి ఇది కిందికి అన్నది రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా జూమ్ ఎక్కువ చేస్తే ఇది అప్పుకి పెంచుకోవాలి, పైకి పెంచుకోవాలి ఇలాగా. అదే జూమ్ డౌన్ చేస్తే ఇలాగ డౌన్ చేసుకోవాలి. మైక్రోస్కోపీ ఎప్పుడూను అప్ అండ్ డౌన్ చేసుకుంటేనే మనకి విజన్ అన్నది క్లారిటీగా కనపడుతుంది. లేకపోతే మీరు కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. చాలా వరకు మైక్రోస్కోపీ తీసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలన్న అడుగుతున్నారు కదా, అందుకోసం అండి. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎంత ఐసీ మీద ఏ నెంబర్ ఉన్నా కూడా క్లారిటీగా కనపడుతుంది. చాలా వరకు బెస్ట్ మైక్రోస్కోపీ అండి ఇది. ఎస్టోపీ అన్న మైక్రోస్కోపీ చాలా క్లియర్గా విజన్ ఉంటుంది. అండ్ నేను గత 2 years నుంచి యూజ్ చేస్తున్నాను, 2-3 years నుంచి, కరోనా కంటే ముందు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి చిన్న ప్రాబ్లం లేదు. ప్లస్ అలాగే వచ్చేసి క్వాలిటీ మటుకు ఇప్పటి వరకు ఎప్పుడూ తగ్గలేదు.
చాలా అంటే కొంచెం ప్రైజెస్ అన్నది హైగా ఉంటుంది. కాకపోతే ఫ్యూచర్ అన్నది ఉండాలంటే ఇలాంటి మైక్రోస్కోప్ యూజ్ చేయడం వల్ల మీరు ఏదైనా ఐసీ కింద పాయింట్స్ జంపర్ వేసుకోవాలన్నా కూడా, లేదంటే పాయింట్స్ క్లియర్ వ్యూ చూడాలనుకున్నా కూడా మీకు క్లియర్గా కనపడుతుంది మనకి. అదే ఇన్ కేసు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక M30S మనం పీసీబీని క్లీన్ చేసి ఉంచారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎంతవరకు జూమ్ చేసుకోగలం అన్నది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మీరు క్లారిటీ అన్నది కూడా చూడండి, ఎంత జూమ్ అన్నది అవుట్ అవుతుంది, ఎంత జూమ్ అన్నది మనకు వస్తుంది, ఏ పిన్ ఎక్కడ ఉంది అన్నది కూడా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ చూస్తే చూడండి, క్లియర్గా మీకు విమ్ అన్నది కనపడుతుంది. ఇందాక మనం జూమ్ చేసినప్పుడు ఏ క్లియర్ విమ్ వచ్చింది, ఇప్పుడు ఏ పాయింట్, ఈచ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా కనపడుతుంది. ఎస్టోపీ ఈజ్ ద బెస్ట్ మైక్రోస్కోపీ. అలాగే లో బడ్జెట్ మైక్రోస్కోపీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి RF4 అండి. ఇది RF4 ఇటువైపు ఉంటుంది నేము. ఇక్కడ చూడొచ్చు, రీలైఫ్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినదండి RF4 మైక్రోస్కోపీ. యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా లో బడ్జెట్ మైక్రోస్కోపీ. ఇది కూడా ఎక్కడనూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ వర్క్స్ చేసుకోవడానికి, అలాగే హైయర్ వర్క్స్ చేసుకోవడానికి కూడా చాలా వరకు యూజ్ఫుల్ అవుతుంది. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒకసారి మీరు ఏదైనా సెట్ చేస్తే, అంటే పీసీబీ పెట్టి జూమ్ అప్ అండ్ డౌన్ చేస్తే కనుక, ఇప్పుడు ఎక్కడైతే మైక్రోస్కోపీ పెట్టారు, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మైక్రోస్కోపీ ఈ హైట్లో ఈ లెంత్లో ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ పీసీబీ పెట్టిన తర్వాత క్లారిటీ కనపడింది అనుకోండి, ఇక్కడ జూమ్ అప్ అండ్ డౌన్ చేస్తే సేమ్ విమ్ కనపడుతుంది. అంటే ఎప్పుడూను ఇంకా ఇది అప్ అండ్ డౌన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఎప్పుడూను ఇటువైపు ఉంది కదా, ఇది అప్ అండ్ డౌన్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండదు. బట్ ఓన్లీ ఇది మాత్రమే జూమ్ సెట్ చేసుకోవాలి, ఇది మాత్రమే జూమ్ సెట్ చేసుకొని, అలాగే మీకు ఎంతవరకు క్లారిటీ కనపడుతుంది అన్నది ఇక్కడ ఉంది కదా, ఈ లెన్స్ మనం ఫిక్స్ చేస్తాం కదా, ఇవి ఉన్నాయి కదా, ఇవి తిప్పుకోవాలండి. చాలా వరకు చాలామంది కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. RF4 మైక్రోస్కోపీ బ్యాడ్గా ఉంటుందని ఫీలింగ్ అవుతుంటారు. ఎప్పుడూనూ అలా అవ్వద్దండి. ఎందుకంటే ఇవి అడ్జస్టబుల్ అన్నది RF4లో బెస్ట్ అండి. ఇవి అడ్జస్ట్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు క్లియర్గా విమ్ అన్నది కనపడుతుంది. ఎప్పుడూనూ ఇది అప్ అయిపోయిన తర్వాత అప్కి వెళ్ళిపోయి మనం అప్ అంటే మన లెంత్, మన టేబుల్ లెంత్ బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే ఇక్కడ కూర్చొని వర్క్ చేసేటప్పుడు ఒక క్లారిటీ విమ్ అన్నది కనపడిన తర్వాత మీరు ఎప్పుడూనూ ఇవి మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది కూడా 45x వరకు యూజ్ఫుల్ అవుతుంది. ఎటువంటి వేరియంట్ ఉండదు. క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా ఉంటుందండి. దాంట్లో ఎంత క్లారిటీ కనపడుతుందో ఇందులో కూడా అంతే క్లారిటీ కనపడుతుంది. బట్ కానీ హయ్యర్ జూమ్ అన్నది ఉండదు. అలాగే కొంచెం మనం ఏదైనా హై వర్క్ చేసేటప్పుడు కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. బట్ కానీ లో ప్రైస్లో చాలా బెస్ట్ క్వాలిటీ మైక్రోస్కోపీ అంటే ఇదే అండి, RF4. ఇంకా నెక్స్ట్ వస్తే కనుక మొబైల్ రిపేరింగ్ చేయడానికి కావలసిన టూల్స్. మొబైల్ రిపేరింగ్ చేయడానికి